దట్ ఈస్ ది అల్టిమేట్ చేంజ్. ఒకప్పుడు ఎనర్జీ అనేది షార్ట్ ఫాల్ నుంచి సర్ప్లస్ కాకుండా భవిష్యత్తులో ఎనర్జీ యాజ్ ఎ ఇండస్ట్రీ ఇది ఇన్కమ్ జనరేషన్ కి తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది 5 లక్షల మీరు గుర్తుపెట్టుకోవాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్ ఇచ్చాం. నిన్న మీరు చూస్తే డాక్రా సంఘాలు పోయిన ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ సందర్భంగా 1 లక్ష మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలంటే ఇప్పుడు 1,15,000 16,000 రిజిస్టర్ చేసుకొని సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 5 లక్షలు ఇచ్చాం. 3 ఏళ్లలో 3 × 5 లక్షలు వేసుకుంటే 15 లక్షల మంది ఒక్క డాక్రా సంఘాల్లోనే ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేసే అవకాశం వస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టాం. 5 స్పోక్ మోడల్లో పెట్టాం. వాళ్ళు కూడా టేకఫ్ చేయాల్సిన అవసరం ఉంది. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్లో మహిళలు ఎంతమంది వస్తే అదర్స్ని కూడా దానికంటే ఎక్కువ ప్రమోట్ చేయాలి. దీని మీద ఫోకస్ చేసి ఒక లక్ష్యంగా పెట్టుకుంటాం. ఈరోజు గ్లోబల్గా మీరు చూస్తే ఓన్లీ ఫ్యూ కంట్రీస్ అచీవ్ చేసాయి ఇది. ఒక పక్కన ఎస్టోనియా, ఇజ్రాయెల్, సింగపూర్ మ్యాక్సిమం ఆంటర్ప్రెన్యూర్ స్కిల్స్ తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొచ్చి ఎస్టోనియా అయితే 1000 మందికి ఒక స్టార్టప్ పెట్టారు. ఇంకొక పక్కన ఇజ్రాయెల్ 1400 మందికి ఒకరు పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం కూడా గోల్ పెట్టుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవ్రీ 1000 మందికి 2047కి ఒక స్టార్టప్. ఇది రాగలిగితే ఒక రెవల్యూషన్గా వస్తుంది. మార్కెట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో ఇది పెద్ద మనకు ఒక ఇది అవుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది ఇప్పుడే మనం చెప్పాం, వర్షాభావ పరిస్థితులు అంచనా వేసుకుని మే 15 నుంచే సాగు సంసిద్ధం కావడం. అగ్రోటెక్కి మొన్నే కేశవ్ గారు ఒక మాట అన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు లాజిస్టిక్స్ యూనివర్సిటీ పెట్టాలంటున్నారు, లివింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఏఐ లివింగ్ ల్యాబ్స్ పెట్టాలనుకుంటున్నారు, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టాలనుకుంటున్నారు. సిమిలర్ లైన్స్లో వ్యవసాయానికి కూడా ఎందుకు ఆలోచించలేదని చెప్పి అన్నారు. అది అన్నప్పుడు నాకు అనిపించింది, ఒకవేళ అవసరమైతే ఐఎస్బి మారిగానే అగ్రికల్చర్ పైన కూడా సిమిలర్ లైన్స్లో వీ కెన్ స్టార్ట్ అయ్యి డీమ్డ్ యూనివర్సిటీ కింద పెట్టి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎవ్రీ టెక్నాలజీస్ కానీ, డిమాండ్ అండ్ సప్లై కానీ, న్యూట్రిషన్ కానీ ఎవ్రీథింగ్ చేసి ఎట్లయితే అక్కడ బిజినెస్ టీచ్ చేస్తున్నారు, ఇక్కడ ఓన్లీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకొచ్చి చేస్తే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అది బాగుంటుంది, దాన్ని కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆల్ అగ్రికల్చర్ క్రాప్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ అన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ ఇయర్కి మీరు లాజికల్గా తీసుకెళ్ళాలి. ఎవ్రీ ఫార్మర్కి ఒక అగ్రానమీ అసిస్టెంట్ ఇచ్చే పరిస్థితి రావాలి. ఆ ఏ క్రాప్ వేయాలన్నా, ఏ నాలెడ్జ్ కావాలన్నా ఫార్మర్ కూడా ఫీల్డ్ దగ్గర తీసుకునే పరిస్థితి రావాలి. పెస్ట్ వస్తే ఆ పెస్ట్ కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలనో అడ్వాన్స్ నాలెడ్జ్తో హ్యాండిల్ చేసే పరిస్థితి రావాలి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 5వది ఇవన్నీ జరగాలంటే మనకు సమర్థ నీటి నిర్వహణ. వాటర్ ఈజ్ వెరీ క్రూషియల్. పవర్ ఎట్లయితే మాస్టరైజ్ చేస్తున్నామో అదే పందాలో వాటర్ని మనం సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి 2-3 మార్గాలు. మనం చేసిన ఫలితాలు బాగా వచ్చాయి. 20 నెలల్లో మీరు చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ 2 monthsలో 1.82 మీటర్లు భూగర్భ జలాలు పెరిగాయి. మీకు అంతా విజిబుల్గా కనపడొస్తుంది. కోస్టల్ ఆంధ్రాలో 1.74 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో 1.96 మీటర్స్ పెరిగింది. రాయలసీమలో గణనీయంగా పెరిగే పరిస్థితి వచ్చింది. యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే March 1కి ఆంధ్రప్రదేశ్ 8.10 మీటర్స్లో ఉంది. కోస్టల్ ఆంధ్ర
7.95, రాయలసీమ 8.48. దీన్ని మనం +3 -8 టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.